నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే ఇంటర్నెట్ వ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఏపీ రాజకీయాలకు సంబంధించి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయన సహచర మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు కలిసి ఢిల్లీలో అమిత్ షా గారి వద్దకు వెళ్ళటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలని వాళ్ళు కోరటం జరిగినట్టుగా వార్త అయితే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ద్వేషిస్తున్నారు? మనకి రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు ఉంటాడు, అలానే ఇన్‌స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు. మనకి ఇన్‌స్టాంట్ ఫ్రెండ్ చంద్రబాబు, అలానే శాశ్వత మిత్రుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు కంటే ఎలాగూ తప్పదు. సుదీర్ఘ కాలం నుంచి వాళ్ళు శత్రువులుగా ఉన్నారు. మీకేం పని అన్నట్టుగా ఆయన వాళ్ళకి హితబోధ చేసినట్టుగా తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? ఎందుకు బీజేపీ టీడీపీని శాశ్వత మిత్రుడిగా చూడట్లేదు? జగన్ ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఇంతవరకు పొత్తు కుదరపోయినప్పటికీ ఎందుకు జగన్ ఒక నమ్మదగిన మిత్రుడిగా చూస్తోంది? అంటే జగన్ని నమ్మదగ్గ మిత్రుడిగా చూడటము, చంద్రబాబుని చూడకపోవడము, ఇది లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి గొడవ. ఇదేదో పైన మాట్లాడితే కుదరదు. అంటే తెలుగుదేశం పార్టీతో దాదాపు దశాబ్దాల స్నేహం ఉంది బీజేపీకి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే 85 ఎన్నికలప్పుడు పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా హన్మకొండ నుంచి ఒక బీజేపీ ఎంపీ గెలిచాడు. ఆ గెలుపు వెనకాల తెలుగుదేశం పార్టీ ఉంది అనేది ఒక బిలీఫ్. అంటే ఆ స్థానంలో ఎవరిని పోటీ పెట్టలేదు వాంటెడ్గానే. ఎందుకు పెట్టలేదంటే అంతకు ముందు జరిగినటువంటి ప్రజాస్వామ్య పోరాటం, నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్లో ఎన్టీ రామారావు గారికి ఆయన వెన్నుపోటు పడవటం, అధికారం లాక్కోవటం, ఆ గొడవలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలబడింది. దానికి కృతజ్ఞతగా ఆయన ఎన్టీ రామారావు గారు ఆ నియోజకవర్గంలో హన్మకొండలో ఎవరిని పోటీ పెట్టలేదు. పెట్టకపోవడంతో పాటు తెలుగుదేశం ఓట్లు కూడా అటే వెళ్ళినాయి. దాంతో ఆ నియోజకవర్గంలో చాలా ఈజీగా గెలవగలిగింది భారతీయ జనతా పార్టీ. ఆ ఎన్నికల్లో కేవలం జాతీయ స్థాయిలో 2 స్థానాలు గెలిచింది బీజేపీ, అందులో ఒకటి. కనుక అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి అని చెప్తున్నారు వీళ్ళు. చెప్తూ అంత స్నేహం ఉన్నటువంటి వాడిని శాశ్వత శత్రువు అంటే శాశ్వత మిత్రుడు కాదు అని అలా చెప్తాడు అమిత్ షా అని తెలుగుదేశం వాళ్ళు ఇదే సందర్భం గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు వేదికల మీద. టీవీ చర్చలు మొదలైనాయి దీని మీద. అయితే ఇక్కడ పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఒక ఇష్యూ బేస్డ్గా జరిగినటువంటి వ్యవహారం అంతే తప్ప ఆ తర్వాత మళ్ళీ రామారావు గారు లెఫ్ట్తో కొనసాగాడు. ఆ ఎన్నికల వరకే పరిమితం ఆ మైత్రి. ఎందుకంటే అది 84లో వాళ్ళు ఇచ్చిన సపోర్టు రీత్యా దానికి కృతజ్ఞత చెప్పడం కోసం చేసినటువంటి వ్యవహారం తప్ప ఆయనేమి బీజేపీతో కొనసాగలేదు. లెఫ్ట్ పార్టీలతోనే కొనసాగాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన తర్వాత జరిపినటువంటి ఆ 2-3 ఏళ్ల పరిపాలన వరకు ఆయన లెఫ్ట్తోనే కొనసాగాడు. ఆ తర్వాత తను సొంతంగా వాజ్పేయితో కలిసి గెలిచాడు. అందుకని మొదట ఆయన రూల్ చేసినటువంటి ఆయన ముఖ్యమంత్రిగా మొదట పరిపాలించింది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్న టైం. ఆ తర్వాత వాజ్పేయి సౌజన్యంతో గెలిచినటువంటి గెలుపు. ఇది అక్కడి నుంచి బీజేపీతో అడపాదడపా కలవటము, ఎప్పుడైనా విడిపోవటము, ఇలా నడిచింది చంద్రబాబు రిలేషన్. అందుకని వాళ్ళు నమ్మదగ్గ మిత్రుడిగా చూడరు ఎప్పుడు ఇతన్ని. ఈయన బయట ఉన్నప్పుడు బీజేపీని చీల్చి చెండాడతాడు, లోపలికి వచ్చినప్పుడు వినయంగా ఉంటాడు. అందుకని డౌట్ చంద్రబాబు అంటే. ఇష్యూ బేస్డ్ స్నేహాలే, ఇష్యూ బేస్డ్ రిలేషన్స్ ఉంటాయి అతనికి అనేది వాళ్ళ నమ్మకం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అమిత్ షా ప్రత్యేకంగా వీళ్ళకి చెప్పాడని చెప్తున్నారు, కానీ చంద్రబాబు నమ్మదగిన మిత్రుడు కాదు అనేది ప్రపంచం అందరికీ తెలిసిన విషయం. అయితే చంద్రబాబు గారు ఇప్పుడు అలా లేడు. ఇప్పుడు ఆయన బీజేపీ నాయకుల కంటే మించినటువంటి నాన్ సెన్స్ని సెన్సిబుల్గా మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి వెంకటేశ్వర స్వామికి కల్తీ నెయ్యి పెట్టడం వలన ఆయన పవర్స్ తగ్గిపోయి హిందువులందరూ సర్వనాశనం అయిపోతారు,
ఈ దేశాన్ని క్రిస్టియనైజ్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్ర అది. ఈ దేశాన్ని క్రైస్తవీకరణ చేయటం అతని లక్ష్యం అని ఎటువంటి సిగ్గు లేకుండా మాట్లాడగలిగిన స్థాయికి చంద్రబాబు చేరాడు. కాబట్టి అంటే గంగ చంద్రముఖిగా 100% మారిపోయినట్లుగా నిర్ధారణ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు వాళ్ళకి నమ్మదగ్గ మిత్రుడే చంద్రబాబు. అందుకనే మొన్న మోడీ గారు 2 గంటల పైన ఆయనతో సంభాషించి వెళ్ళాడు హైదరాబాద్ వచ్చి. ఇది పాత గొడవ. ఇంతకుముందు ఎప్పుడో వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అమిత్ షా గారితో మాట్లాడినప్పుడు చంద్రబాబు మనకి నమ్మదగినవాడు కాదు, జగన్మోహన్ రెడ్డి మన శాశ్వత మిత్రుడు అని ఆయన చెప్పింది సిద్ధాంతంలో విషయం ఏంటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డితోనూ గొడవ పడరు, చంద్రబాబుతోనూ గొడవ పడరు. చంద్రబాబుని జగన్ని ఇద్దరిని కలిపి మెయింటైన్ చేస్తారు. వాళ్ళది 2 తలుపుల సిద్ధాంతం. ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీ వాళ్ళకి వీధి గుమ్మంలో ఉండాలి, ప్రతిపక్షం దొడ్డి గుమ్మంలో ఉండాలి. ఇది వాళ్ళ స్కీమింగ్, బీజేపీ స్కీమ్. అందులో భాగంగా కొంతకాలం జగన్మోహన్ రెడ్డి ఫ్రంట్ డోర్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన బ్యాక్ డోర్కి వెళ్ళాడు. అప్పటి వరకు బ్యాక్ డోర్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫ్రంట్ డోర్లోకి వెళ్ళాడు. ఫ్రంట్ డోర్లో ఉన్నాడు. ఇప్పుడు బ్యాక్ డోర్లోకి వెళ్లకుండా చూసుకోవడం కోసం చాలా ఎక్కువ అభినయిస్తున్నాడు ఆయన. ఈ మోర్ హిందూ సిద్ధాంతాలన్నీ చెప్పి వాళ్ళ మనసులు గెలవాలనుకుంటున్నాడు. ఇది ఆయన ప్రస్తుత కండిషన్. బీజేపీ ఏం చెప్పినా తూచా తప్పకుండా చేయటానికి సిద్ధంగా ఉన్నవాడు చంద్రబాబు నాయుడు. అందుకని ఇప్పుడు కన్సిడరేషన్లో తీసుకుంటున్నారు చంద్రబాబుని కొంత మేరకు. అందుకని ఇదివరకటి చంద్రబాబు కాదు, ఆ రోజుల్లో చంద్రబాబు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో అడుగుంటారు ఎలక్షన్ ముందు ఎప్పుడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళతో అంత సయోధ్యగా ఉండాల్సినటువంటి అవసరమో, లేకపోతే ప్రపంచం అంతా అనుకుంటున్నట్టు ఆ కేసులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అయిపోతానేమో అనే భయంతో ఆయన వాళ్ళతో ట్రావెల్ అవుతూ అనివార్యంగా ట్రావెల్ అవ్వాల్సి వస్తుంది, అందుకని అవుతున్నాడని మాట్లాడుతున్నారు. నిజానికి ఆ కేసులు ఏమిటి అని గనక ఎదురు తిరిగితే వాళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. ఇది కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆయన్ని చేయగలిగింది ఏమీ లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి, వాళ్ళందరూ బయటే ఉన్నారు. ఈయన చేసిన క్రైమ్ అని వాళ్ళు చెప్తున్న క్రైమ్ ప్రతి ఒక్కళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడు చేశాడు, లోకేష్ చేశాడు. ఈ ప్రకారం వాళ్ళు ఎవరు బయట ఉండడానికి వీల్లేదు, కానీ ఉన్నారు. ఎందుకున్నారు అనే దానికి సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు జగన్ని టార్గెట్ చేశారంటే ఆ రోజున ఆయన యూపీఏ నుంచి బయటకు వస్తున్నాడు కాబట్టి ఇది ఒక వెసులుబాటు ఉంది కాబట్టి పెట్టారు లోపల. అంతకుమించి వేరే రీజన్ లేదు. ఇలాంటి సిమిలర్ క్రైమ్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏమిటి చేశాడు ఆయన? మీకు ఇది మాకది అనేటువంటి సిద్ధాంతం ప్రకారం మా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు లబ్ధి పొందారు కాబట్టి నా కంపెనీలో షేర్లు కొనండి అన్నాడు. అది తప్పని ఎలా ప్రూవ్ చేస్తారు వీళ్ళు? నిజంగా ఆయన కనుక నా కేసులు ఏంటో బహిరంగంగా డిస్కషన్ చేసుకుందాం రండి అంటే ఒక్కడు రాడు. ఆ భయాన్ని కలిగించి తన్ని తాను ఇండివిజువల్గా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ ఆయన నోరు తెరవటం లేదు. ప్రస్తుతానికి మనకెందుకు, వీళ్ళు చూసుకుంటున్నారు కదా అని. ఎప్పుడైతే వీళ్ళు చూసుకుంటున్నారు కదా అని అతను భరోసాగా ఉన్నాడో బయట ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు విశృంఖలంగా మాట్లాడుతున్నారు. ఈ విశృంఖలంగా మాట్లాడుతున్న సందర్భంలోనే దీన్ని అంటే నాగేశ్వర్ గారు ఎక్కడో మాట్లాడాడు. ఆ మాట్లాడిన దాన్ని హైలైట్ చేసి రోడ్డు మీద చర్చ రేపేలాగా చేసిన ఘనత వీరిదే, తెలుగుదేశం వారిదే. సో భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డితో విడిపోవాలి అని అనుకోదు. స్నేహమే, ఇష్యూ బేస్డ్ స్నేహం తప్ప ఇంకేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి కనుక వాళ్ళు చెప్పినట్టుగా జైల్లో పెడితే తను కాంగ్రెస్కి దగ్గర అవుతాడు. తర్వాత గతంలో ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు కాంగ్రెస్కి ఏపీ అనేది ఒక కంచుకోట్లా ఉండింది. వాళ్ళకి ఎక్కువ మెజారిటీ సీట్లు ఇవ్వటం యూపీఏలో మేజర్ రోల్ అయితే ప్లే చేసింది. సో ఇది మళ్ళీ ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ని అతన్ని అరెస్ట్ చేసిందే యూపీఏ, కేసులు పెట్టిందే వాళ్ళు. భారతీయ జనతా పార్టీకి ఆ కేసులకి ఏ సంబంధం లేదు. ఆయన బయటకు వెళ్తే అరెస్ట్ చేస్తారు, మళ్ళీ కేసులు పెడతారు అనే భయాందోళన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవన్నీ కేసులే. ఈయన అధికార దుర్వినియోగం చేశాడు అని కొత్త కేసులు ఏమైనా పెడితే పెట్టొచ్చు, కానీ దానికి ఎంక్వైరీ వేయటం ఆ ప్రోగ్రామ్ అంతా ఉంటుంది, ప్రొసీజర్.
ఈ ప్రొసీజర్ మధ్యలో వీళ్ళు నిరసన పోరాటాలు చేస్తారు. అప్పుడు స్టేట్కి తలనొప్పిగా మారుతుంది ఇష్యూ. ఇది ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా మారే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఓకే. జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఇచ్చే పనులు చేయకూడదనే ఉద్దేశంతో దీన్ని ఎక్కువ లాగటం లేదేమో అని అనిపిస్తోంది నాకు. అంటే బీజేపీ ఎక్కువ లాగట్లేదు అంటారా, లేదంటే టీడీపీ? బీజేపీ బీజేపీ టీడీపీ ప్రయత్నం చేస్తోంది, కానీ వీళ్ళకి పార్లమెంటు టార్గెట్ కాబట్టి వీళ్ళు కొంచెం సంయమనంతో వెడదాము అన్న ధోరణిలోనే ఉన్నారు. ఓకే. ఎప్పుడు ఏ పార్టీ ఏ మిత్రుడు అవసరం అవుతాడో తెలియని పరిస్థితిలో వాళ్ళు చేస్తున్నారంటారా? ఎవరినైనా ఎప్పుడైనా ఎవరినైనా వాడుకునేటువంటి స్వేచ్ఛ మాకుందని అనుకుంటారు వాళ్ళు, ఓకే. గ్రాంటెడ్గా తీసేసుకుని. ఓకే. అందుకని భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవహారం. ఓకే. ఇప్పుడు జగన్ గనక డైరెక్ట్ అటాక్ గనక దిగితే బీజేపీ మీద ఏమీ ఆ అవ్వదు. వ్యూహాన్ని తీసుకుని ఏమీ అవ్వదు, విషయం సెటిల్ అయిపోతుంది. ఆయన ఫైట్ ఇవ్వడం లేదు వాళ్ళకి. కోర్టులో ఏదో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఆయన బయట చేయాల్సిన గొడవ చాలా ఉంది. నేను చేసింది క్రైమ్ అయితే ఇదిగో వీళ్ళందరూ చేసింది ఏమిటి అని మొత్తం జాబితాని రోడ్డు మీద పెట్టాలి. గతంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇట్లా వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి కూడా అరెస్టులు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం పెద్ద విశేషం కాదు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి వాళ్ళు సాధించదలుచుకుంది ఆప్ని నిర్వీర్యం వాళ్ళు చేయాలనుకున్న లక్ష్యాన్ని అయితే రీచ్ అయ్యారు. ఇప్పుడు రేపు వైసీపీ పరిస్థితి కూడా అదే అయి ఉండొచ్చు కదా, అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు వెనకడుగు వేస్తుండొచ్చు కదా. ఇవన్నీ తప్పండి. పొలిటికల్గా తన స్టాండ్ ప్రకటించి దాని మీద స్టిక్ ఆన్ అయి నిలబడాలి ఏం జరిగినా. అప్పుడు జనం కన్విన్స్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి జనాన్ని కన్విన్స్ చేయగలడు. కాకపోతే ఇలాంటి విషయాల్లో గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా అయింది. అందుకని అవతల వాళ్ళు ఏదో చేస్తున్నారు మనం ఏదో చెయ్యాలి అనేది వ్యూహరచన చేద్దాము అంటే కుదరదు. కొన్ని సందర్భాల్లో ప్రజా రాజకీయాలు కూడా చేయాల్సి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కనీసం జనాన్ని పట్టించుకుంటున్నాడు అనే ఇమేజ్ కావాలి కదా. ఆ ఇమేజ్ సంపాదించుకోవడానికైనా ఈయన ఇళ్ళకి వెళ్ళాలి, జనాల ఇళ్ళకి వెళ్ళి కూర్చోవాలి రోజు. సో ఆయన కాంగ్రెస్ పార్టీ మీద 15 ఏళ్ల క్రితం ఎలాంటి పందాన్ని ఎంచుకున్నారో ప్రస్తుతం బీజేపీ మీద కూడా అలాంటి పందాన్ని ఎంచుకోవాలంటారు. ఎంచుకోక తప్పదండి. కాంగ్రెస్ పార్టీ కంటే వికృతమైన పరిపాలన అందిస్తున్నటువంటిది చూస్తున్నాం మనం. ఓకే. అందుకని ఆయన మొహమాట పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. పర్టికులర్గా కేసులకు సంబంధించి తాడో పేడో తేల్చుకుని ఆయన రోడ్డు మీదకి రాగలిగితే అప్పుడు వాళ్ళు టెన్షన్ పడతారు. జగన్ లాంటి వాడు తెంపుకుని వచ్చేస్తే దాని ఇంపాక్ట్ కూడా బలంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా ఒక రిపుల్స్ క్రియేట్ అవుతాయి అంటారు. అవును. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.